ఏం పెళ్ళికొడుకు గారు, బట్టలు ఐరన్ చేసుకుంటున్నారేంటి? ఏ చేసుకోకూడదా? అంటే రేపే మన పెళ్లి కదా! నువ్వింకా రెస్ట్ తీసుకుంటూ ఉంటావేమో అనుకున్నాను. రెస్ట్ తీసుకోవడం అంటే అన్ని పనులు మానేసి కూర్చోవడం కాదు. అవసరమైన పనులు మాత్రమే చేసుకోవడం. అవసరమైన పనులంటే బట్టలు ఇస్త్రీ చేసుకోవడమా? బ్యాచిలర్ లైఫ్‌లో బట్టలు ఇస్త్రీ చేసుకోవడం కూడా అవసరమైన పనే. అబ్బాయి జీవితంలో ఇంతకంటే అవసరమైనవి చాలా ఉంటాయి. ఏంటో అవి? కాబోయే భార్యకి ఒక మెసేజ్ చేయొచ్చు. ఎందుకు? మాట్లాడుకోడానికి. ఏం మాట్లాడుకోవాలి? కాబోయే మొగుడు, పెళ్ళాం ఏం మాట్లాడుకుంటారు? నాకు తెలీదు. నాకు తెలుసనుకుంటున్నావా? తెలిసే ఉండాలి. ఎలా? అబ్బాయి కంటే అమ్మాయిలెప్పుడూ మెచ్యూర్డ్‌గానే ఉంటారు. అబ్బాయిల ఆలోచనల కంటే అమ్మాయిల ఆలోచనలు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. అలా అని చెప్తున్నానంతే. కాబట్టి నీకు భార్యాభర్తలు పెళ్లవ్వడానికంటే ముందు ఏం మాట్లాడుకుంటారో తెలిసుండాలి అన్నాను. సరే, నాకు తెలుసు అనుకో. అడిగితే చెప్పవా? ఏం చెప్పాలేంటి? కాసేపు దాన్నాపుతావా? ఏవైంది? ఏం కాలేదు. మరెందుకు? నేను ముద్దు పెట్టుకోబోతుంటే చెయ్యి వెనక్కి తీసేసుకున్నావు. ఇది కరెక్ట్ కాదనిపించింది. నేను నీకు కాబోయే భార్యని. ఇంకా కాలేదు కదా! అంటే? అంటే ఏం లేదు జోష్న. భార్యగా ఉండడానికి, కాబోయే భార్యగా ఉండడానికి చాలా తేడా ఉంది. చాలా దూరం కూడా ఉంది. ఆ దూరం రేపటితో చెరిగిపోతుంది. ఇంకా రేపటి వరకు టైముంది. ఎందుకేరా? నువ్వంటే నాకిష్టం. ఎదుటి వాళ్ళిచ్చేది నువ్వు తీసుకోవు. నువ్వు తీసుకోవాలనుకున్నది నువ్వు తీసుకుంటావు. కానీ పెళ్ళైన తర్వాత నువ్విలా ఉండకురా. ఇలా అంటే? స్కూల్లో లెక్కల మాస్టర్‌లాగా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటావు. నేను నాలాగే ఉంటాను. అదే చెప్తున్నాను. ప్లీజ్ రా, నా కోసం మారు. ఫ్రెండ్లీగా ఉండు. అందరిలా మాట్లాడు. జోకేస్తే నవ్వడం నేర్చుకో. ముద్దేస్తే తీసుకోవడం నేర్చుకో. టోటల్‌గా చెప్పాలంటే నాకు బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండరా. ఒక విషయం గుర్తుపెట్టుకో జోష్న. ఈ ప్రపంచంలో మనం నచ్చాల్సింది ముందు మనకే. మనకి మనమే నచ్చకపోతే ఎదుటి వాళ్ళకి ఏం నచ్చుతాం? కొన్నిసార్లు ఎదుటి వాళ్ళకి నచ్చకపోయినా పర్వాలేదు. మనకి మనం నచ్చితే చాలు. అయ్య బాబోయ్! నువ్వు నిజంగా మ్యాథ్స్ టీచర్ అవ్వాల్సిందిరా. నీ మాటలు కూడా త్రికోణం నీతుల్లాగుంటాయి. చూడ్డానికి సింపుల్‌గా ఉంటాయి. కానీ అర్థం కావు. వదిలేయొచ్చు కదా! వదిలేయడానికి నువ్వేమైనా చేతిలో వస్తువా? నేను తీసుకునే ఊపిరివిరా. ఎలా వదిలేను? నీతో నేను కరిగిపోయి, పూర్తిగా నేను మాయమైపోయే వరకు వదులుకోలేను. ఓహ్! సారీ మేనకోడలా. అయ్యో! అదేం లేదండి. రండి కూర్చోండి. కూర్చోడానికి రాలేదయ్యా, తీసుకుపోవడానికొచ్చాం. జోష్నను నేను పిలవలేదు సార్. తనే నాతో మాట్లాడడానికొచ్చింది. వెళ్ళు జోష్న. తీసుకుపోవడానికొచ్చింది జ్యోత్స్నని గాదు, నిన్ను. నన్నా? అవును. ఎక్కడికి? పుట్టింటికి. పుట్టిల్లా? అదేనయ్యా మా ఇంటికి. మీ ఇంటికి నేనెందుకు సార్? ఓరి నాయనా! మరీ అంత అమాయకుల్లా అడుగుతావేంటయ్యా? నువ్వెవరివి? పెళ్ళికొడుకువి. నేనెవరిని? పెళ్ళికొడుకు తండ్రిని. పెళ్ళికొడుకు ఎక్కడుండాలి? తండ్రింట్లో. సో మై డియర్ సన్, మనం మన ఇంటికెళ్తున్నాం. రేపుదయం మనింటి దగ్గర మంగళ స్నానాలు పూర్తి చేసుకొని మగపెళ్లి వాళ్ళ హోదాలో దర్జాగా కారులో ఇంటి ముందు దిగుతాం. మర్యాదలు చూసుకోవడానికి మా బావ ఫ్యామిలీ ఎలాగూ సిద్ధంగా ఉంటుందనుకో. మాస్టారు, మ్మ్. అసలైంది ఎంత చెప్తావు? అనవసరమైంది ఎంత చెప్తావు? సూరజ్కి తెలియాలి కదరా. బ్రదర్, బయలుదేరి మన ఇంటికి వెళ్దాం. సారీ బ్రదర్. నేను రాను. ఎందుకు? ఈ ఇల్లు, ఆ ఇల్లు అని అటు ఇటు తిరగడం ఎందుకు? అందరం ఇక్కడే ఉన్నాం కదా! ఇక్కడే ఉండిపోండి. లేదా ఆ ఇంటి దగ్గర చేయాలనుకున్న కార్యక్రమాలు ఈ ఇంటి దగ్గరే చేయొచ్చు. అది కాదు సూరజ్. మగపెళ్లి వాళ్ళు, ఆడపెళ్లి వాళ్ళు ఒకే చూరు కింద ఉండకూడదు. అలా ఉంటే పెళ్ళవదని పెద్దలు చెప్పారు. ఒక చూరు కిందే ఎందుకున్నామండి? జోష్న వాళ్ళది మెయిన్ హౌస్. మనది ఔట్ హౌస్. వాళ్ళిల్లు వాళ్ళదే, మనిల్లు మందే. సరే, చెప్పిన మాట విన్నంటావు.
సూరజ్ ఎవరు చెప్పింది వినడు మావయ్య. తన మాటే అందరూ వినాలనుకుంటాడు. మా మరిది మీద అప్పుడే కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేసావా? అది కంప్లైంట్ కాదు, ఒక స్టేట్మెంట్. నా సూరజ్కి ఇష్టం లేని పని చేయకండి అని మనకి చెప్తుంది. ఓ బావా, నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావా? మరదల్ని బావ కాకపోతే ఇంకెవరు ఆట పట్టిస్తారు? రే కార్తీక్, నేను కాంచంతో మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నామని చెప్పేస్తాను. అలాగే నాన్న. మా జ్యోత్స్నా, సూరజ్తో నీకేమన్నా పనుందా? మమ్మల్ని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఏంటి అదంతా సిగ్గే? ఊరుకో బావా, బాగా ఆట పట్టిస్తున్నావు. మళ్ళీ మళ్ళీ ఆడుకోవడానికి వీళ్ళు మనకు దొరుకుతారా ఏంటి? గుడ్ నైట్ సూరజ్, హ్యాపీగా పడుకో. గుడ్ నైట్ సార్. ఏంటి బ్రదర్, పెళ్ళికి ముందే అడ్వాన్స్ అవుదాం అనుకుంటున్నావా? బాలే వాడి బ్రదర్. నేనేదో షర్ట్ ఇస్త్రీ చేసుకుంటూ ఉంటే ఆ, నువ్వేం ఇస్త్రీ చేస్తున్నావో అర్థమవుతుందిలే. ఇదే నా బ్రదర్, నువ్వు నన్ను అర్థం చేసుకుంది. నీకు ధర్మరహస్యం చెప్తాను విను. ఏంటి బ్రదర్? మగాళ్ళ వీక్ పాయింట్, ఆడాళ్ల స్ట్రాంగ్ పాయింట్ అదే. అదే అంటే? నువ్వు మరీ పెసరపప్పులో ఉన్నావు బ్రదర్. అదంటే అదే. ఓ, మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టాలి. క్షేమని పెళ్ళాన్ని కంట్రోల్లో మధ్యలో ఆగిపోయావేంటి బావా? అంటే అది నేను ఇంకా మాట పూర్తి చేయలేదన్నమాట. అయితే పూర్తి చేయి. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టాలి అని అనుకోకూడదు. భార్యాభర్తలు ఫ్రెండ్స్లా ఉండాలి, అంటే మాలా ఉండాలి అని చెప్తున్నాను అంతే దీపా. చూసావా నవ్వేసింది? భార్యను ఎప్పుడూ ఇలా నవ్విస్తూ ఉండాలి. నవ్వించవలే గాని సూరజ్ని పడుకునివు బావా. ఉదయాన్నే లేవాలి. రేపు సూరజ్ పెళ్ళి. తెలుసు తెలుసు బ్రదర్, నువ్వు పడుకో. మార్నింగ్ గ్లామర్గా ఉండాలి. వెళ్దాం పద. మనం వెళ్దాం పద. ఆగండి బ్రదర్, ఇంకేమైనా చెప్పాలా? మీకు సారీ చెప్పాలి. సారీ బ్రదర్. సారీ వదిన. దేనికి సారీ? ఎందుకో చెప్పాలనిపించింది. అదే దేనికి? నువ్వేమైనా తప్పు చేసావా? అడిగేది నిన్నే. నువ్వేమైనా తప్పు చేసావా? బావా, లేకపోతే సారీ ఎందుకు చెప్తాడు? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. అర్థమైందా? పెళ్లి పనులంతా మనమే చేస్తున్నాం కదా. మా వదిన కడుపుతో ఉండి కూడా నా కోసం ఇంత కష్టపడుతుంది అని మనకి సారీ చెప్తున్నారు. అంతేనా? అవును బ్రదర్. నీ పెళ్లి మా బాధ్యత. నువ్వు నాకు తమ్ముళ్ళంటాడివి, రేపటి నుంచి తోడల్లుడివి. మనం ఒకటే బ్రదర్. మన కోసం మనమే చేసుకోవాలి. బయటోళ్ళు వచ్చేస్తారా ఏంటి? పడుకో. పద్దయిపా. గుడ్ నైట్ బ్రదర్. గుడ్ నైట్ బ్రదర్. మీకు సారీ చెప్పాలి. ఏంటి బావా ఆగిపోయావు? సూరజ్ ఎందుకు సారీ చెప్పాడు? కారణం నువ్వు చెప్పావు కానీ సూరజ్ చెప్పలేదు కదా. నేను చెప్పిన దానికి అంతే అన్నాడు కదా. ఇంకేం ఆలోచిస్తున్నావు? నువ్వు పెద్ద డిటెక్టివ్ లాగా తయారయ్యావు. అదిగా దీపా, నేను మాలిని ఇంట్లో. ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు? తెల్లారితే పెళ్లి. ఇక్కడ పనులు అక్కడే ఉన్నాయి. చక్కబెట్టాల్సింది మనమే కదా. వెళ్దాం పద. సారీ ఎందుకు చెప్పాడు? ఈ సూరజ్ ఓ పట్టాను అర్థం కాడు. ఏమండి, పూలదండలు వచ్చేసాయా? అన్నీ రెడీ సుమిత్రా. దీపా కార్తీక్ ఏది మర్చిపోలేదు, అన్నీ గుర్తుపెట్టుకున్నా. దీపా కార్తీక్ వాళ్ళు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. నువ్వే కొన్ని మర్చిపోయినట్టున్నావు దశరథ. పిన్ని, అదే దశరథ, దీపా కార్తీక్ చేయవలసిన పనులన్నీ గుర్తుపెట్టుకుని చేస్తున్నారు. కాని నువ్వే చేయవలసిన ముఖ్యమైన పని మర్చిపోతున్నావు. నేను మర్చిపోయానా? ఆ మాటకొస్తే సుమిత్ర కూడా మర్చిపోయినట్టుంది. నేనేం మర్చిపోయాను అత్తయ్య గారు? అంతేలేమ్మా, కొన్ని ఎవరొకరు గుర్తు చేయవలసిందే. అదేంటో చెప్పు పిన్ని. జ్యోత్స్నకి ఆస్తి మొత్తం రాస్తానని చెప్పారు, గుర్తుందా? సూరజ్ జ్యోత్స్న మెళ్ళలో తాళి కట్టిన మరుక్షణం ఈ ఆస్తి మొత్తం జ్యోత్స్నకే దక్కుతుంది. గుర్తుంది పిన్ని. అగ్రిమెంట్ రాశారు, అందరి ముందు చదివారు. తీరాది పెళ్లి కొప్పుకున్న తర్వాత మీరు మర్చిపోయారు. నువ్విప్పుడు
ఇదంతా ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసులే పిన్ని. జ్యోత్స్న పెళ్లి పీటల మీద ఎక్కకముందే వీలునామా మీద మీరు సంతకం పెట్టి యావదాస్తి నీదే జ్యోత్స్న అని చేతిలో పెట్టావనుకో, పెడితే పెడితే ఆస్తి మొత్తం జ్యోత్స్నదవుతుంది. జోస్న పేరున ఆస్తి మొత్తం ఇప్పుడు రాయాలని నువ్వు అన్నయ్య గుర్తు చేయవలసిన అవసరం ఏంటమ్మా? అసలేం జరిగిందంటే, ఆయన ఇక్కడ లేనోడివి, ఇక్కడ విషయాలన్నీ నీకెలా తెలుస్తాయిరా? కూతురు పెళ్ళంటే తండ్రి ఉండాలి కదా. ఏంటి దశరథ అన్నావు? నా కూతురు పెళ్ళంటే పినతండ్రి ఉండాలి కదా. ఆ దాసు నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా తమ్ముడే పిన్ని. నాకు తమ్ముడైతే నా కూతురికి పినతండ్రి అవుతాడు. నీతో అదే చెప్పాను పిన్ని. ఏం సుమిత్ర, నేను తప్పేమైనా చెప్పానా? లేదండి. దాసు కూడా మన కుటుంబంలో మనిషి. ఈ సందర్భంలో గుర్తు చేయకూడదు కానీ ఒక విషయం చెప్పాలనుంది దాసు. ఏంటొదినా? నా కూతురు పుట్టినప్పుడు నీ కూతురు పుట్టింది, కానీ పుట్టగానే చనిపోయింది. నీ బిడ్డ చనిపోకపోయుంటే ఇప్పుడు నీ కూతురు కూడా సరిగ్గా జ్యోత్స్నంతే ఉండేది. ఏమండి, అంతే కదా? అవును సుమిత్ర, దాసు కూతురు జ్యోత్స్న అన్నట్లు ఉండేది. నా కూతురు పెళ్ళి నీ కూతురు పెళ్ళి అనుకో తమ్ముడు. అవును దాసు, ఇది నీ కూతురు పెళ్ళే అనుకో. నీ కాడబిడ్డ పుట్టి చనిపోయిందన్న బాధ పోతుంది. మీరెంత మంచివాళ్ళు వదినా. కల్మషం లేని మనుషులు. మీలాంటి వాళ్ళు ప్రేమగా పిలిపించుకోవడం కూడా అదృష్టం అనుకుంటాను వదినా. ఇది నా బిడ్డ పెళ్ళి అనుకుంటాను. అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకుంటాను. అలాగే దాసు. ఏమండి, మీరు నాతో రండి. దాసు, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను మళ్ళీ వస్తాను. అలాగే అన్నయ్య. ఒరేయ్ దాసు, దశరథ్కి జ్యోత్స్న నీ కూతురని తెలియదు కదా? తెలీదు కానీ మనం వేరే విషయాలు మాట్లాడుకోవాలి. ఏంటి దాసు? అదే వీలునామా గురించి. ఉన్నాయిరా, నాకు చాలా పనులున్నాయి, వస్తాను. వస్తున్నా. నేనెవరూ పిలవలేదమ్మా. దీపా, నీ మరిదికి గుమ్మడికాయతో దిష్టి తీస్తావో ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తావో గట్టిగానే తీయాలి. నా మరిదికి దిష్టి పెట్టకండి. నువ్వెంత దిష్టి తీసినా దీనికి దిష్టి తగులుతుంది సుమిత్ర. పిల్ల బంగారు బొమ్మలా మెరిసిపోతోంది. ఏమంటావు కాంచనా? దీందంతా వాళ్ళ అమ్మ పోలికే పిన్ని. కళ్యాణి ఇంత అందంగా ఏం ఉండేది కాదులే. హాయ్ జో. హాయ్ శౌర్య. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? దాన్ని అడుగుతావేంటే? ఇదే పెద్ద అత్త. సందడి మొత్తం దీందే అత్త. అవును, నాదే. జో, ఒకసారి స్మైల్ ఇవ్వు, ఫోటో తీసుకుంటాను. నీకు ఫోన్ ఎక్కడిదే? చెప్తే నువ్వు తీసేసుకుంటావు. వాళ్ళ నాన్నదేమో. ఎవరిదైతే నీకెందుకు జోగ్రాని? ఈరోజు జో పెళ్ళి. కాసేపు ఫోన్ ఆడుకుంటే తప్పేంటి? అయినా నేనేం ఊరికే ఆడుకోవడం లేదు, ఫోటోలు తీస్తున్నాను. జో, నువ్వు స్మైల్ ఇవ్వు, నేను ఫోటో తీస్తాను. నీకు ఫొటోస్ తీయడం కూడా వచ్చా? మనకి చదువు తప్ప అన్నీ వచ్చు. నా చదువు గురించి ఇప్పుడు అవసరమా నానమ్మ? ఏదో సరదాగా అందిలేవే. సరదాకి నేను తప్ప ఇంకెవరు దొరకలేదా? ఏదో చిన్న పిల్లవని. నేను తాత అడిగాడు. ఏ తాతయ్యే? దాస్ తాత. వాణ్ణి తప్పించుకోవడానికే కదా ఇక్కడికొచ్చింది. వెళ్ళు, బయట ఎదుగుతున్నాడు. వెళ్తాలేవే. వెళ్ళకపోతే నువ్వు ఇక్కడున్నావని చెప్తాను. నువ్వు మామూలు దానివి కాదే. మీ నానమ్మ చెప్పింది కరెక్టే. నీకు చదువు తప్ప అన్నీ వచ్చు. అందరు నా చదువు గురించే. చిన్నప్పుడు మీరేదో గోల్డ్ మెడల్ ఇస్తున్నట్టు. అయ్యో, ఎంత మాట అన్నావే? అయ్యో, అది అలానే అంటుంది వదినా. సరే మనం మండపం దగ్గరికి వెళ్దాం వదినా. జ్యోత్స్న, నువ్విక్కడే ఉండు,
ముహూర్తం సమయానికి నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తాను. అలాగే మమ్మీ. చూడు, అల్లరి చేయకూడదు. అల్లరి చేయకపోతే పిల్లలు ఎలా అవుతారమ్మమ్మా? ఇది ముదిరిపోయింది. మరి మేము ఎలా భరిస్తున్నాం అనుకుంటున్నావు వదినా దీన్ని? వాళ్ళమ్మకి మాత్రమే ఇది భయపడుతుందో దినా. పద మనం వెళ్దాం. సరే పద. ఏమే మీ అమ్మకి భయపడతావా? అంత అవుతుందే. భయపడినట్టు నటిస్తాను. నువ్వు సూపరే. ఆ ఇంతకీ నువ్వెవరి ఫోటోలు తీసావు? నీ ఫోటో తీయడానికే వచ్చా. తీసుకో. చూడు ఎలా తీసాను. చాలా బాగా తీసావు. ఏమనుకున్నా సౌర్య అంటే? మీ బాబాయ్ ఫోటో తీసావా? బాబాయ్ ఎవరు? సూరజ్ నీకు బాబాయ్ అవుతాడు కదా. బాబాయ్ కాదు, అంకుల్. అంకుల్ ఏంటి అంకుల్? నా భర్త నీకు బాబాయ్ అవుతాడే. అవునా? అయితే బాబాయ్ అని పిలుస్తాను. ఇప్పుడు కాదు, మరెప్పుడు పిలవాలి? పెళ్లి తర్వాత. నీకు పెళ్ళే కదా? తాళి కట్టిన తర్వాత. ఓ, తాళి కట్టిన తర్వాత. వెళ్ళి మీ బాబాయ్ ఫోటో తీ. పెళ్లి కొడుకు గెటప్ లో ఎలా ఉన్నాడో నేను చూస్తా. ఊరికి తీస్తారా? ఏం కావాలో చెప్పవే. పిల్లలు చెప్పరు. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ జో. నాకేది ఇష్టమో అదే ఇచ్చావు. వెళ్ళు, మీ బాబాయ్ ఫోటో తీసి నా దగ్గరికి రా. ఓకే. బావా, మనం మండపం దగ్గరికి వెళ్దాం పదండి. హాయ్ అమ్మా. హాయ్ నాన్న. హాయ్ బాబాయ్. నిన్ను మండపంలో దసరా తాతయ్య దగ్గర ఉండమన్నాను కదా. తాతయ్య లోపలికి వెళ్ళమన్నాడు. అక్కడేం చేసిందో? నేనేం చేశాను నాకేం తెలీదు. నీకు చదువు తప్ప అన్నీ తెలుసు. నా చదువు గురించి తప్ప మీకు మాట్లాడుకోవడానికి వేరే టాపిక్ దొరకలేదా? సరే సరే, బాబాయ్ దగ్గర ఉండు. పద్దీపా. కుదురుగా ఉండు. ఉంటాలి. బాబాయ్, ఏంటి? ఒక స్మైల్ ఇవ్వు, ఫోటో తీసుకుంటాను. ఎందుకు? చూడ్డానికి బాగున్నావు కదా, అందుకు. ఎవరు తీయమన్నారేంటి? ఎవరో ఉంటారులే. నవ్వు బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్. అయ్యో, నేను అప్పుడే బాబాయ్ అని పిలవకూడదు కదా. పెళ్ళైన తర్వాత కదా బాబాయ్ అని పిలవాలి. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పాలి. బాయ్. ఏ ఈశ్వర్,